కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీపై వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ధర్నాలపై రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. 2019లో జరిగిన గ్రూప్ 1 పరీక్షల స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని, అప్పటి ప్రభుత్వ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ అరెస్టు చేయాలని వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీ రిక్రూట్మెంట్ కి సంబంధించి అన్ని వివరాలు ఇప్పటికే అధికారులకు చెప్పారంటున్న ఎంపీ సానా సతీష్ బాబుతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం డిఎస్సి అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ నిన్న ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి వైసీపీ నేతలు, దీనిపై ఇటు కీలకంగా పార్లమెంట్లో కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా నిన్న చాలా కీలకంగా కూడా మాట్లాడడం జరిగింది. దీనిపై రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ గారు ఉన్నారు. సార్, ఏపీలో దాదాపు నిన్న పలు ప్రాంతాల్లో పలు సిటీల్లో కూడా ధర్నాలు, కీలకంగా వాళ్ళు ఒకటే మాట, ఇటు కేంద్ర మంత్రి ప్రధాని రాజీనామా చేశారు, ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏంటంటే, ఈ గొడ్డల పార్టీకి ఏ విధంగా కూడా ఈ అర్హత లేదు. డిఎస్సి మీద వారు మాట్లాడటానికి కూడా అర్హత లేదు. వారు డిఎస్సి కండక్ట్ చేయడానికి 5 సంవత్సరాల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈరోజు 16,347 కుటుంబాలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఈ సైకో పార్టీకి, గొడ్డలి పార్టీకి ఈ కుటుంబాలు ఆనందంగా ఉండటం ఇష్టం లేక ఇటువంటివన్నీ చేస్తున్నాయి. వీరు కొత్త రకమైన ఆలోచనలతో, కొత్త రకమైన దీంతో ప్రజల్ని మాయ చేయాలన్న ఆలోచనతో చేస్తున్నారు తప్ప ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ 16,347 కుటుంబాలు కూడా గత సంవత్సరంగా ఉద్యోగం చేసుకుంటూ బాగున్నారు. వీరు చెప్పినట్టు పేపర్ లీకేజ్ కానీ ఏమీ జరగలేదు. వీరికి అవగాహన లోపంతో ఇటువంటివి చేస్తున్నారు. వీరికి ఉన్న మనసులో ఉన్న జలస్తో ఇంతమందికి ఉద్యోగాలు రావటం వారికి ఇష్టం లేదు, అంచేత ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపు 420 జీవోని తీసుకొని వచ్చిన తర్వాతని దాదాపు స్పోర్ట్స్ కోటాలోనే ఇదంతా కూడా స్కామ్ జరిగింది అంటూ కూడా దీనికి టీడీపీ జవాబు చెప్పాలి అంటూ కూడా నిన్నట మొత్తం దాదాపు అటు పెన్ని నాని అనుకోవచ్చు, రోజా కావచ్చు, చాలా మంది కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి మేమేమంటారు సార్? ఇది ఈ డిఎస్సి ఆపాలని చెప్పి ఒక 200 కేసులు వేశారండి వీళ్ళు. ఈ కేసులు వేయటమే కాకుండా ప్రతి విషయాన్ని డిఎస్సి ముందుకు వస్తే కొంతమంది ఉద్యోగాలు వస్తే స్పోర్ట్స్ కోటాలో కానీ డిఎస్సిలో కానీ ఎటువంటిది జరగలేదని హైకోర్టు చాలా వరకు అన్ని కేసులు కొట్టివేయడం జరిగింది. ఇలా కొట్టివేసిన తర్వాత కూడా వీళ్ళు ధర్నాలు చేయటం అంటే వీరి ఆలోచన విధానం ఎలా ఉందంటే, ప్రజలు రాష్ట్రం శాంతియుతంగా హ్యాపీగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి అర్థమవుతుంది. ఈవేళ నేను చెప్తున్నాను, గ్రూప్ 1 ఉద్యోగాల మీద ఎంతమంది బాధపడుతున్నారు. 2019-24 గ్రూప్ 1 విద్యాలయంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, హైకోర్టు దాని మీద చూస్తుంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. గ్రూప్ 1 ఉద్యోగాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. 2019లో గ్రూప్ 1 ఎగ్జామ్లో సిబిఐ ఎంక్వైరీ చేయండి, దాని మీద జవాబు చెప్పిన తర్వాత దీని మీద ఖచ్చితంగా జవాబు చెప్తామంటున్నారు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ గారు.